ఓకే, ఈరోజు మింట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేసేవాళ్ళు ప్యానల్ అండ్ టాస్క్ బార్ సో ఏ విధంగా అంటే మెనూ కానీ టాస్క్ బార్ కానీ ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది తెలిసిందే, విండోస్ యూస్ చేసేవాళ్ళు ఏంటంటే కొంచెం మెనూ పెద్దదిగా ఉంటుంది అండ్ ఐకాన్స్ కూడా కొంచెం పెద్దగా ఉంటాయి. ఒకసారిగా లినక్స్కి ఇలా అలవాటు పడ్డప్పుడు, ఎస్పెషల్లీ మింట్కి అలవాటు పడినప్పుడు ఐకాన్ సైజ్ చాలా చిన్నవిగా ఉంటాయి. సో వీటిని ఎలా కస్టమైజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. లాస్ట్ టైం నేను మింట్ మీద పెట్టిన వీడియోస్ మీరు చూసే ఉంటారు. సో ఐకాన్స్ అనేవి చాలా చిన్నవిగా అలా ఉంటాయి. అలా కాకుండా కొంచెం ప్యానల్ అనేది చేంజ్ చేయడం జరిగింది, కస్టమైజేషన్. సో ఏ విధంగా చేంజ్ చేస్తానో ఇప్పుడు చూద్దాం. ఓకే ఫైన్, ఇక్కడ మీరు కొంచెం గమనిస్తే జస్ట్ నేను మెనూ మీదకి ఇలా తీసుకెళ్తున్నాను మౌస్ని. తీసుకెళ్ళంగానే మీకు ఇక్కడ మెనూ ఓపెన్ అవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఐకాన్ సైజ్ కూడా చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీకు ప్యానల్లో కూడా సో ఐకాన్స్ కొంచెం పెద్దగా కనిపించడం జరుగుతుంది. సో దీనికి మనం ఏం చేయాలంటే సో మెనూకి వెళ్ళి ఇక్కడ మనం థీమ్స్ అని చెప్పి టైప్ చేసి థీమ్స్కి వెళ్ళండి. థీమ్స్ అని టైప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం థీమ్స్కి వెళ్ళి యాడ్ ఆర్ రిమూవ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ యాడ్ ఆర్ రిమూవ్లో మీరు విండోస్లో ఉన్నట్లుగానే మనం థీమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే చాలా థీమ్స్ ఉంటాయి. సో మీకు వీటిలో ఏ థీమ్ నచ్చితే ఆ థీమ్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు డౌన్లోడ్ బటన్ ఉంటుంది. సో ఈ డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దెన్ ఇక్కడ మీరు థీమ్స్లోకి వెళ్తే డెస్క్టాప్ దగ్గర సినామన్ కాశ్మీర్ బ్లూ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది. సో నేను దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు డిఫాల్ట్గా చాలా థీమ్స్ ఉంటాయి. సో మనం స్పెషల్గా యాడ్ చేసిన యాడ్ ఆర్ రిమూవ్ నుంచి యాడ్ చేసిన కొన్ని థీమ్స్ మళ్ళీ దీంట్లో యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం కాశ్మీర్ అండ్ అంటే మనం ఇక్కడ సినామన్ కాశ్మీర్ బ్లూని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ థీమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ థీమ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు టాస్క్ బార్ని ఏ విధంగా కస్టమైజ్ చేసుకోవాలి అండ్ మెనూని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చి మనం ఈ ప్యానల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సో ఇక్కడ ప్యానల్ హైట్ని మీరు పెంచుకోవచ్చు. ఆల్రెడీ డిఫాల్ట్గా మనకు ఇంత చిన్నదిగా ఉంటుంది, ఇంకా కూడా చిన్నదిగా ఉంటుంది, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. మనం దీన్ని కొంచెం బిగ్ సైజ్కి మార్చుకుందాం. సో ఈ విధంగా మనం ప్యానల్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లెఫ్ట్ జోన్ అంటే ఈ భాగం అనమాట. ఈ భాగంలో మనం లెఫ్ట్ జోన్లో ఫాంట్ సైజు సో వీటిని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ సింబాలిక్ ఐకాన్ సైజ్ ఉంటుంది. ఇది వచ్చి మీకు మ్యాక్సిమం 50 వరకు మీకు ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చి కలర్డ్ ఐకాన్ సైజులో వచ్చి స్కేల్ టు ప్యానల్ సైజ్ ఆప్టిమల్లీ అని చెప్పి ఉంటుంది. సో దీన్ని ఇవ్వండి. అండ్ అలో థీమ్ టు డిటర్మైన్ ఫాంట్ సైజ్ వచ్చి సో ఫాంట్ సైజ్ని థీమే సెలెక్ట్ చేసుకునే విధంగా మనం ఫాంట్ సైజ్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక సెంటర్ జోన్ అంటే ఈ భాగం అండ్ రైట్ జోన్ వచ్చి ఈ భాగం అనమాట. తర్వాత సో ఇక్కడ ఏంటంటే ఆటో హైడ్ ప్యానల్ అని చెప్పి మరొక ఆప్షన్ ఉంటుంది. ఆటో హైడ్ ప్యానల్ ఇచ్చినప్పుడు మౌస్ పాయింటర్ని కింద తీసుకొచ్చినప్పుడు ప్యానల్ ఆటోమేటిక్ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. కొంచెం స్క్రీన్ సైజ్ బిగ్గా కావాలనుకునే వాళ్ళు సో అలా కాకుండా ఆల్వేస్ షో ప్యానల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ విధంగా మరొక ఆప్షన్ కూడా ఉంది, ఇంటెలిజెంట్లీ హైడ్ ప్యానల్ అని చెప్పేసి. ఇది ఇచ్చినప్పుడు ఏంటంటే ఏదైనా అప్లికేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు అప్పుడు మాత్రమే ఏదైనా అప్లికేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్యానల్ అనేది హైడ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ నేను క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో క్రోమ్ ఓపెన్ చేసిన వెంటనే ప్యానల్ అనేది హైడ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం మినిమైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనం బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు ప్యానల్తో పెద్ద అవసరం ఉండదు. సో మనకు ప్యానల్ అవసరం అన్నప్పుడు కొంచెం పాయింట్ అని కింద తీసుకొని వచ్చిన వెంటనే మనకు ప్యానల్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ప్యానల్ గురించి అయిపోయింది. సో ఇప్పుడు మనకు ప్యానల్ ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి మెనూ కస్టమైజేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ మనం మెనూ మీదకి వెళ్ళి ఈ భాగంలో రైట్ క్లిక్ ఇస్తాం. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత కాన్ఫిగర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో కాన్ఫిగర్ ఇచ్చినప్పుడు మనకు ఈ ప్యానల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చి టెక్స్ట్ దగ్గర నేను rkchaitz అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఆ కారణంగా మనకి ఇక్కడ rkchaitz అని చెప్పి కనిపించింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చి ఐకాన్. సో ఐకాన్ వచ్చి డిఫాల్ట్గా వేరే ఐకాన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, సెలెక్ట్ అని చెప్పి ఇది ఇస్తున్నాను. సో ఇచ్చినప్పుడు మనకు ఈ విధంగా ఐకాన్ కనిపిస్తుంది. సో నేను ఇక్కడ వచ్చి ఐకాన్ని దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దట్స్ యువర్ విష్. అండ్ ఇక్కడ ఐకాన్ సైజ్ వచ్చి 50. సో నేను ఇక్కడ 50 ఇచ్చాను, కాకపోతే ఇక్కడ 96 వరకు మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట ఐకాన్ సైజ్ని. నాకు తెలిసి అంత అవసరం లేదు, నార్మల్ 50 ఇచ్చేసేయండి. ఓకే, 50 ఇచ్చానమాట. దీన్ని ఆఫ్ చేస్తే మాత్రం
సో నార్మల్ డిఫాల్ట్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా సో దీన్ని ఆన్ చేసినప్పుడు మాత్రమే మనకు ఈ విధంగా కస్టమైజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఓపెన్ ద మెనూ వెన్ ఐ మూవ్ మై మౌస్ ఓవర్ ఇట్ అని చెప్పి ఒక లైన్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని నేను ఎనేబుల్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనం మౌస్ అలా మెనూ మీద తీసుకురాగానే మెనూ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ దెన్ ఇక్కడ వచ్చి మెనూ గురించి వెళ్దాం. సో ఇప్పటిదాకా మనం ప్యానల్ గురించి చూసాం. ఇప్పుడు మనం మెనూ గురించి చూద్దాం. సో ఇక్కడ వచ్చి మెనూ హైట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను 1000 ఇస్తున్నాను. 1000 ఇచ్చినప్పుడు ఏంటంటే మెనూ హైట్ మీకు కరెక్ట్గా లెంగ్త్ అనేది సరిపోతుంది. సో అలా కాకుండా మీరు కొంచెం 900 సో ఆ విధంగా కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు 800 ఇచ్చి చూపిస్తాను. ఓకే ఫైన్, 800 ఇచ్చాను. 800 ఇస్తే మీకు మెనూ సైజ్ అనేది మెనూ హైట్ అనేది సో 800 ఇచ్చినప్పుడు మెనూ హైట్ అనేది ఈ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట. సో దట్స్ యువర్ విష్. 800 ఇస్తారో 900 ఇస్తారో 1000 ఇస్తారో అనేది 800 అనేది బాగుంటుంది, సరిపోతుంది. అండ్ సో ఇక్కడ మిగిలినవన్నీ కూడా ఇక్కడ మీరు కేటగిరీ ఐకాన్ సైజ్ 48 ఇవ్వచ్చు, అప్లికేషన్ ఐకాన్ సైజ్ అప్ టు 48 ఇవ్వచ్చు, అదేవిధంగా ఫేవరెట్ ఐకాన్ సైజ్ కూడా 48 ఇవ్వచ్చు అనమాట. ఆ విధంగా మనం సెట్ చేసినప్పుడు ఈ విధంగా మనకు చేంజింగ్ అనేది కనపడడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం యాక్సెసరీస్ వెళ్ళినప్పుడు దీని ఐకాన్ సైజ్ ఏ విధంగా ఉందో ఇది కూడా అదే విధంగా ఐకాన్ సైజ్ అనేది రావడం జరుగుతుంది. సో క్రోమ్ అప్లికేషన్స్, గ్రాఫిక్స్, ఇంటర్నెట్, ఆఫీస్, సౌండ్ అండ్ వీడియో, వైన్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ప్రిఫరెన్సెస్, ప్లేసెస్, రీసెంట్ ఫైల్స్. సో ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి, ఇది మీకు తెలిసిందే. సో ఈజీగా నావిగేట్ అవ్వడం కోసం మనకు తగినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.